Hi, good morning, children. How are you? Welcome to the online class of maths. Into just day 9. Right? In previous class, in this exercise, exercise 7, I explained these two examples and given for homework these two sums. ఈ వన్ టూ హోంవర్క్ ఇచ్చాను. ఇప్పుడు ఎక్స్ప్లెయినింగ్ టుడే ఐ am explaining third sum. What is third sum? Look, the temperature at 12 noon was 10 degrees centigrade. అబోవ్ 0 degrees. అబోవ్ 0 అంటే ఎంత ఉంటుంది? 10 degrees ప్లస్ 10 degrees అనమాట. ఇఫ్ ఇట్ డిక్రీజెస్ ఎట్ రేట్ ఆఫ్ 2 degrees centigrade అంటే గంటకి ఎంత తగ్గుతుందమ్మా? 2 degrees centigrade అంటే -2 తగ్గుతుంది అనమాట. అంటిల్ అంటే బిలో 0 -8 degree అంటే బిలో 0 అంటే -8 degrees ఎప్పుడు అవుతుంది? వాట్ వుడ్ బి ద టెంపరేచర్ అట్ మిడ్ నైట్ టెంపరేచర్ ఎంత అన్నాడు. రైట్, ఫస్ట్ చేద్దాం. 12 noon కదా. టెంపరేచర్ ఆఫ్ రూమ్, క్వశ్చన్ రాయట్లేదు, మీరు రాసుకోండి. టెంపరేచర్ ఆఫ్ రూమ్ ఎట్ 12 noon అంటే 12 noon ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడమ్మా? 12 noonకి ఎంత టెంపరేచరు? 10 degrees centigrade అబోవ్ 0 అన్నాడు. అబోవ్ 0 మీన్స్ ప్లస్ 10 degrees centigrade ప్లస్ 10 degrees centigrade ప్లస్ 10 degrees. అప్పుడు నెక్స్ట్ ఏమన్నాడు? ప్రతి గంటకి ఫర్ ఎవ్రీ ఇఫ్ ఇట్ డిక్రీజెస్ అట్ రేట్ ఆఫ్ 2 degrees centigrade తగ్గుతాం అంటే మైనస్ అనమాట. పర్ అవర్ అంటిల్ మిడ్ నైట్. రేట్ ఆఫ్ decrease in temperature is equal to ఏమవుతుందమ్మా? 2 degrees centigrade తగ్గుతుంది అవర్కి. అంటే అర్థం ఏంటి? -2 degrees centigrade ఫర్ అవర్. ఇది +10 యాక్చువల్గా -20. బట్ 2 క్వశ్చన్లు అడిగారు. ఏంటిది? మిడ్ నైట్ మనకి ఎంత టెంపరేచర్ ఉంటుంది అంటున్నాడు. టెంపరేచర్ అట్ మిడ్ నైట్ అంటే ఆఫ్టర్నూన్ 12 టు మిడ్ నైట్ 12 ఎంత టెంపరేచర్ ఉంటుంది? ఎన్ని అవర్స్? 12 అవర్స్. ఆఫ్టర్నూన్ టు మిడ్ నైట్ ఎన్ని అవుద్దమ్మా? 12 అవర్స్ అవుద్ది. సో టెంపరేచర్ డిక్రీజ్ ఇన్ టెంపరేచర్ ఇన్ 12 అవర్స్. 12 అవర్స్లో ఎంత తగ్గుద్ది అంటే ఏం చేయాలి? 12 ఇంటూ ఒక అవర్కి ఎంతమ్మా? -2 degrees centigrade అంటే ఉంది 12 2 సార్ -24 degrees centigrade తగ్గుతుంది. ఈ 12 అవర్స్లో ఎంత తగ్గుతుంది? -24 degrees centigrade తగ్గుతుంది. అంటే ఇప్పుడు మిడ్ నైట్ టెంపరేచర్ ఎంత అంటే ఏం చెప్తాం? టెంపరేచర్ at midnight (12 o'clock) ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది? ఆల్రెడీ ఉన్నది ఎంతమ్మా? 10 ప్లస్ ఆఫ్ ఇది ఎంతది? -24. అప్పుడు ఉంది 10 ప్లస్ ఇంటూ -24 అంటే ఎంత అవుతుంది చూడమ్మా? -24 నుంచి +10 తీసేస్తే -14 degrees centigrade అనమాట. ఇప్పుడు మిడ్ నైట్ మనకి అంత ఉంటుంది, -24 degrees centigrade మిడ్ నైట్ 12 రైట్. అది రెండో క్వశ్చన్ చెప్పాను నేను. మిడ్ నైట్ ఎంత ఉంటుంది అన్నాడు. ఇప్పుడు ఇంకోటి ఏమన్నాడు? ఎట్ వాట్ టైమ్ వుడ్ బి టెంపరేచర్ ఆఫ్ 8 degrees centigrade బిలో 0? ఎన్నింటికి -8 degrees ఉంటుందో అడిగాడు. రిక్వైర్డ్ టెంపరేచర్ ఎంత? ఇది ప్రజెంట్ టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు ప్రజెంట్ టెంపరేచర్ 10 degrees centigrade అవునా? ప్లస్ 10 degrees centigrade. రిక్వైర్డ్ టెంపరేచర్ ఎంత? రిక్వైర్డ్ టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత కావాలన్నాడు? -8 ఎక్కడ ఉన్నాడు? బిలో 8 degrees అన్నాడు. బిలో 8 degrees. సో -8 degrees centigrade. That implies difference in temperatures is equal to
డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ +10 పోవాలి, ఇంకో -8 తగ్గాలి. 10 తగ్గిపోయి -8 తగ్గాలి అంటే -8°C -10. టోటల్ ఎంత? -18°C తగ్గాలి. -8 రావాలంటే ఎన్ని °C తగ్గాలి? -8°C రావాలంటే ఈ -8 ప్లస్ 10 కూడా తగ్గాలి. అంటే -8 -10 అంటే -18°C తగ్గాలి. గంటకి ఎంత తగ్గుతుంది? డిక్రీజ్ ఆఫ్ టెంపరేచర్ ఫర్ అవర్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? -2°C. గంటకి ఎంత తగ్గుతుంది? ఎంత తగ్గాలి? ఇంత తగ్గాలి. అంటే ఎన్ని గంటలు పడుతుందో చూసుకోవాలి. నెంబర్ ఆఫ్ అవర్స్ టు టేక్ టు డిక్రీజ్ -18° ఈజ్ ఈక్వల్ టు -18°C ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి -18 బై అవర్కి ఎంతమ్మా? -2. మైనస్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఎంత అవుతుంది? 9 అవర్స్ పడుతుంది. 9 అవర్స్ అంటే మనం ఈ 10 అవర్స్ అన్నది 10°C ఎక్కడ? మధ్యాహ్నం అవుతాయి. అక్కడి నుంచి ఎన్ని అవర్స్కి? 9 అవర్స్ తర్వాత అంటే మధ్యాహ్నం తర్వాత అంటే నైట్ 9 అవర్స్కి 9 o'clock మనకి -8° ఉంటుంది అన్నమాట. దేర్ఫోర్ ఎట్ నైట్ 9 o'clock the temperature will be ఎంతమ్మా? -8°. అర్థమైంది కదా? ఇది -8° రావాలంటే ఎంత తగ్గాలి? ఆల్రెడీ 10 ఉంది మధ్యాహ్నం. ఆ 10 తగ్గి -8 తగ్గాలి. అంటే మొత్తం -8 తగ్గాలి. అవర్కి ఎంత తగ్గుతుంది? -2°. సో దీని ఇదే డివైడ్ చేస్తే ఎన్ని గంటలు పడుతుందో వస్తుంది. 9 అవర్స్ పడుతుంది -8° రావాలంటే. సో మధ్యాహ్నం 12 నుంచి 9 అవర్స్ అంటే ఎంత? ఈ నైట్ 9 o'clock మనకు -8° వస్తుంది అనమాట. అదమ్మా ఆన్సర్. ఓకే, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సమ్. డూ ఇట్ ఇన్ యువర్ క్లాస్ వర్క్. రైట్. నెక్స్ట్ ఫోర్త్ చూడండి. In a class, 3 marks are given for every correct answer and -2 marks are given for every incorrect answer. No marks for not attempting any questions. కరెక్ట్ అయిన వాళ్ళకేమో +3, ఇన్కరెక్ట్ వాళ్ళకేమో -2. అయితే రాధిక స్కోర్ 20 marks if she has got 12 correct answers. How many questions has she attempted incorrectly? ఎన్ని ఇన్కరెక్ట్గా రాసిందో చెప్పాలి. అలా మోహిని స్కోర్స్ -5 marks in this test through she got 7 correct answers. How many questions has she attempted incorrectly అది చెప్పాలి. ఆల్రెడీ ఇక్కడ చెప్పాను మీకు ఎగ్జాంపుల్ సమ్. ఇదిగో ఈ సమ్ ఎగ్జాంపుల్ 1 టైప్ అదేని. నేను ఫస్ట్ సమ్ హోంవర్క్ ఇచ్చాను కానీ ఇది చెప్పేస్తున్నాను చూడండి. ఎన్నో సమ్ ఇది? ఫోర్త్ సమ్ అన్నమాట. ఫోర్త్ సమ్ క్వశ్చన్ ఏంటమ్మా? ఇన్ ఏ క్లాస్ 3 marks ఫర్ గివెన్ ఫర్ ఎవరీ కరెక్ట్ ఆన్సర్స్. మార్క్స్ అవార్డెడ్ ఫర్ every correct answer ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మ? అక్కడ +3 marks. +3. నెక్స్ట్ ఇంకోటి ఏమన్నారు? మార్క్స్ గివెన్ ఫర్ ఎవరీ ఇన్కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఫస్ట్ సమ్ చెప్పేస్తున్నాను చూడండి. ఫస్ట్ సమ్కి ఆన్సర్ చెప్పేస్తున్నాను. ఫస్ట్ ఏంటి క్వశ్చన్? రాధిక స్కోర్డ్ 20 marks ఇఫ్ షీ హ్యాస్ గాట్ 12 కరెక్ట్ ఆన్సర్స్. 12 కరెక్ట్ ఆన్సర్స్ అంట. హౌ మెనీ క్వశ్చన్స్ హ్యాస్ షీ అటెంప్టెడ్ రాంగ్లీ అన్నాడు, ఇన్కరెక్ట్లీ అన్నాడు. ఇప్పుడు రాధిక స్కోర్డ్ మార్క్స్ స్కోర్డ్ బై Radhika for how many correct answers? 12 correct answers. అమ్మాయి 12 correct answers రాసింది. 12 correct answers.
అవుతే ఏమవుతుంది అప్పుడు 12 ఇంటూ +3 ఎంత అవుతుంది? 36 మార్క్స్ అవుతున్నాయి. 36 రైట్. అయితే ఆ అమ్మాయి ఎన్ని మార్క్స్ వచ్చినాయంటే అక్కడ రాధిక స్కోర్డ్ 20 మార్క్స్, టోటల్గా 20 మార్క్స్ వచ్చినాయి. కానీ ఆ అమ్మాయికి 12 కరెక్ట్ ఆన్సర్స్ రాసింది. 12కి ఎంత వచ్చింది? 36. కానీ ఆ అమ్మాయికి వచ్చిన మార్క్స్ ఎన్ని? 20. ఓకే, అది రాస్తున్నాను. టోటల్ మార్క్స్ స్కోర్డ్ బై రాధిక ఈజ్ ఓల్డ్ ఎంతమ్మా? 20 మార్క్స్. ఇప్పుడు ఎన్ని పోయినాయి? ఆల్రెడీ అమ్మాయికి 12 కరెక్ట్ ఆన్సర్స్కి 36 రావాలి, కానీ ఎన్ని వచ్చినాయి? 20 వచ్చినాయి. అంటే ఎంత తేడా వచ్చింది? 16. ఈ 16 దేని వల్ల పోయినాయి? ఇన్కరెక్ట్ ఆన్సర్స్ వల్ల పోయినాయి అనమాట. మార్క్స్ లూజ్ బై మార్క్స్ లాస్ట్ బై రాధిక ఫర్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్. ఇన్కరెక్ట్ ఆన్సర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇప్పుడు ఇందులోంచి తీసేయాలి. అంటే టోటల్ మార్క్స్ మైనస్ మార్క్స్ ఫర్ కరెక్ట్ ఆన్సర్స్ 36 అంటే ఎంత అవుతుందమ్మా? -16 అవుతుంది. -16 మార్క్స్. కానీ ఇప్పుడు ఎవరి ఇన్కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని మార్క్స్? అది -2 మార్క్స్. మార్క్స్ awarded for every incorrect answers is equal to ఎంతమ్మా? -2 మార్క్స్. ఇన్కరెక్ట్ ఆన్సర్స్ వల్ల అమ్మాయికి పోయిన మార్క్స్ అని -16. ప్రతి క్వశ్చన్ ఇన్కరెక్ట్ ఆన్సర్కి ఎన్ని పోతాయి? -2. సో దీన్ని ఇదే డివైడ్ చేసానుకో, ఆ అమ్మాయి ఎన్ని ఇన్కరెక్ట్ ఆన్సర్స్ రాసిందో వచ్చింది. అదే రాస్తాను చూడు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ ఆన్సర్స్. లాస్ట్ క్వశ్చన్ ఏం అడిగాడంటే రాధిక స్కోర్డ్ 20 మార్క్స్. హౌ మెనీ క్వశ్చన్స్ హ్యాస్ షీ అటెంప్టెడ్ ఇన్కరెక్ట్లీ? అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రాధిక అటెంప్టెడ్ ఇన్కరెక్ట్లీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? -16 బై -2. -16/2 ఎంతమ్మా? 8 అనమాట. కాబట్టి రాధిక ఎన్ని ఇన్కరెక్ట్ ఆన్సర్స్ అవుతుంది అనమాట? 8. 12 ఏమో కరెక్ట్ రాసింది. 12 3 సార్ 36. 8 ఏమో ఇన్కరెక్ట్ రాసింది. 8 ఇంటూ -2 -16 అంటే 13 - 16 పోతే ఎంత వచ్చింది? 20 మార్క్స్. సరిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ సమ్, అందులోనే సెకండ్ సమ్. నెక్స్ట్ అమ్మాయి ఎవరు? మోహిని స్కోర్డ్ -5 మార్క్స్ in this test. Though she has got 7 correct answers. రాధిక ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ అయింది? 7 కరెక్ట్ ఆన్సర్స్ రాసింది. అయినా అమ్మాయికి ఎన్ని వచ్చినాయి? -5 మార్క్స్ వచ్చినాయి. అయితే హౌ మెనీ క్వశ్చన్స్ హ్యాస్ షీ అటెంప్టెడ్ ఇన్కరెక్ట్లీ? సేమ్ ఇదే టైపు. మార్క్స్ స్కోర్డ్ బై మోహిని by writing how many correct answers? 7 correct answers. 7 correct answers. That is all 7 into ప్రతి కరెక్ట్ ఆన్సర్కి ఎన్నని చెప్పాం మనం? 3 మార్క్స్. 7 3s are 21 మార్క్స్. మార్క్స్ గాట్ బై her, total marks got by మోహిని ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? చివరికి -5 మార్క్స్ వచ్చినాయంట. కరెక్ట్ ఆన్సర్స్కి 24 మార్క్స్ రావాలి, కానీ ఆవిడకు అమ్మాయికి వచ్చినాయి ఓన్లీ 5 వచ్చినాయి. మర్చారు -5 వచ్చినాయి. అంటే ఇంకా తగ్గిపోయినాయి. యాక్చువల్ 0 కంటే తక్కువ -5 అంటే మనం ఇన్కరెక్ట్ ఆన్సర్స్కి ఎన్ని కట్ అయిందంటే ఏం చెప్తాం? మార్క్స్ లాస్ట్ బై అయితే మార్క్స్ గాట్ బై మోహిని ఫర్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ ఈజ్ ఈక్వల్ టు
ఈ -5లోంచి టోటల్ మార్క్స్ గాట్ బై మైనస్ మార్క్స్ గాట్ ఫర్ కరెక్ట్ ఆన్సర్స్ -20 అంటే అది -26 వచ్చింది. ఇది దేనికి వచ్చింది? ఇదేంటిది? ఇన్కరెక్ట్ ఆన్సర్స్. సో ఒక్కో దానికి ఎంత ఇన్కరెక్ట్ ఆన్సర్? ఇది మార్క్స్ awarded per each incorrect answer. Incorrect answer is equal to ఎంతమ్మా? -2 అనే -2 కదా, ఇంకొక -2. సో దీన్ని ఇది పెట్టి డివైడ్ చేస్తే సేమ్ ఇది ఒకటే టైపు రెండును. దీన్ని ఇది పెట్టి డివైడ్ చేసాం అనుకోండి, నెంబర్ ఆఫ్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేస్తాయి. మీరు ఏం రాస్తారంటే మార్క్స్ గాట్ బై నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రాధిక మోహిని అటెంప్టెడ్ ఇన్కరెక్ట్లీ. మీరు బాగా రాసుకున్నాం, రైటింగ్ సరిగ్గా రావట్లేదు అంటే సింగిల్ హ్యాండ్తో చేయడం వల్ల. ఇన్కరెక్ట్లీ ఈజ్ ఈక్వల్ టు ఇది బై ఇది వేసుకోండి. -26 బై -2. 26ని 2 డివైడ్ చేస్తే ఎంతమ్మా? 13. అంటే 13 ఇన్కరెక్ట్ ఆన్సర్స్ చేసింది అనమాట. ఆ అమ్మాయి 7 కరెక్ట్ ఆన్సర్స్ చేసింది, 21 రావాలి. కానీ ఆ అమ్మాయి ఏంటది 13 ఇన్కరెక్ట్ ఆన్సర్స్ చేయడం వల్ల -26 పోతుంది అందులోంచి. సో -5 మార్క్స్ అవుతున్నాయి. ఇదమ్మా సమ్ము. సో లైక్ దిస్ sum is okay. You can do this already in previous class. I given for homework this one I did. I think you are all did it. Okay, some members are sent through WhatsApp, remaining all has to send through the WhatsApp. Right, next fifth sum చూడండి, simple. An elevator descends into a mine shaft at a rate of 6 meters per minute. డిసెండ్ అంటే ఏంటంటే కిందకి వెళ్తుంది అనమాట. మీకు మైన్స్లో గట్టానే బొగ్గుని పైకి తీసుకొస్తాకే ఎక్కడికో లోనికి తవ్వుతారు, అక్కడి నుంచి పైకి పంపుతుంటారు అనమాట. అందులో కొంత వేసి బొగ్గు కానీ ఏదో దాన్ని ఏంటంటారు మనకి మినరల్స్ అయితే తవ్వుతుంటారు కదా, బొగ్గు కానీ ఐరన్ ఓర్ కానీ ఇలాంటివన్నీ పైకి పంపుతుంటారు అనమాట. అది పైకి కిందకి వెళ్తుంటుంది. ఆ డిసెండ్ అంటాం. డిసెన్స్ ఏ ఎలివేటర్, దాన్ని ఏమంటారు? ఎలివేటర్ అంటారు. ఆ ఎలివేటర్ డిసెన్స్ ఇంటూ ఏ మైన్, కిందకి వెళ్తుందంట. ఎలివేటర్ కిందకి వెళ్తుంది. ఎంత స్పీడ్లోని? 6 meters per minute. నిమిషానికి 6 meters వెళ్తుంది. ఇఫ్ ద డిసెండ్ స్టార్ట్స్ ఫ్రమ్ 10 meters అబౌవ్ ద గ్రౌండ్ లెవెల్. అంటే గ్రౌండ్ లెవెల్కి 10, అంటే గ్రౌండ్ లెవెల్కి పైన అంటే 10 meters ఎత్తులోంచి వెళ్ళిందనమాట. అది ఇది ఆ ఎలివేటర్ గ్రౌండ్ లెవెల్. హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు రీచ్ -350 meters? ఆ భూమిలోనికి -350 meters అంటే ఆ గ్రౌండ్ లెవెల్ నుంచి కిందకి అనమాట. 350 meters వెళ్తానికి ఎంత టైం పడుతుంది అన్నాడు. ఓకేనా? అంటే ఏంటనమాట 6 meters వెళ్తుంది నిమిషానికి. మనం ఏం చేయాలి? గ్రౌండ్ లెవెల్ పైనుంచి అంటే 10 meters పైనుంచి మళ్ళీ గ్రౌండ్ లెవెల్ కిందకి -350. మొత్తం ఎంత వెళ్ళాలి? ఈ 10 ప్లస్ -350 టోటల్ -350 వెళ్ళాలి. 360 వెళ్ళాలి, -360 వెళ్ళాలి. ఒక్కో నిమిషానికి ఎంత వెళ్తుంది? 6 meters. ఆ -360ని 6 డివైడ్ చేస్తే ఎన్ని నిమిషాలు పడుతుందో వస్తుంది అనమాట. మీరు ఇప్పుడు ఏం రాస్తారంటే సరే ఇటువైపు రాద్దాం. అదే రాస్తారు, స్పీడ్ ఆఫ్ elevator descends when it descends అంటే కిందకి వెళ్తాం అనమాట. ఇంటూ మైన్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? -6 meters. -6 meters అంట ఆయన. -6 meters per minute. ఇది స్పీడ్ ఏంటి? 6 meters కిందకి వెళ్తుంది మినిట్కి. ఇది స్పీడ్ ఆఫ్ ఎలివేటర్ వెన్ ఇట్ డిస్టెన్స్ ఇంటూ మైన్ ఈజ్ ఈక్వల్ టు
వెన్ ఇట్ డిస్టెన్స్ ఇంటూ మైన్ ఈజ్ ఈక్వల్ టు -6 మీటర్స్ పర్ మినిట్. ఎంత డిస్టెన్స్ వెళ్ళాలి ఇప్పుడు? అబౌవ్ 10 నుంచి, అంటే గ్రౌండ్ లెవెల్ అబౌవ్ 10 అంటే +10 నుంచి మళ్ళీ ఆ అబౌవ్ అదే బిలో గ్రౌండ్ లెవెల్కి -350కి వెళ్ళాలంటే టోటల్ -360 వెళ్ళాలన్నమాట. అది రాస్తున్నాను చూడండి. డెప్త్ విచ్ ఎలివేటర్ has to descend descends to reach -350 meters ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తారు? అట్ -350 -10 అంటే ఆ పైన 10 ఉంది కదా అబోవ్ గ్రౌండ్ లెవెల్. మీకు అర్థమైనప్పుడు ఇలా గ్రౌండ్ ఉందమ్మా, ఇది ఇక్కడ ఉంది 10, ఇది ఇక్కడ 10 మీటర్స్ ఎత్తులో ఉంది ఎలివేటర్. అదే దాన్ని ఏమంటారు, ఎలివేటర్ అక్కడ ఉంది. ఆ 10 మీటర్స్ నుంచి గ్రౌండ్ లెవెల్ కిందకి ఇంకొక 350 మీటర్స్ కిందకి వెళ్ళాలి. ఇది 10, 350 మొత్తం ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడికి 360 అనమాట. ఆ 360 వెళ్ళాలంటే మనకి ఎంత కిందకి వెళ్ళాలి? -360 మీటర్స్. -360 మీటర్స్ డెప్త్ విచ్ ఎలివేటర్ హ్యాస్ టు డిసెండ్ టు రీచ్ -350 మీటర్స్. అంటే గ్రౌండ్ లెవెల్ కింద 350 మీటర్స్ వెళ్ళాలనుకోండి. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఏమవుతుంది? ఇది -360 వెళ్ళాలి. స్పీడ్ ఆఫ్ ఎలివేటర్ ఎంత? -6. సో ఇది పెట్టి డివైడ్ చేసాం అనుకోండి, ఇది పెట్టి డివైడ్ చేస్తే మనకి సో టైం టేకెన్ బై ఎలివేటర్ టు రీచ్ -360 మీటర్స్ ఈజ్ ఈక్వల్ టు -360 బై ఎంత? ఇక్కడ నిమిషానికి ఎంత? -6 వేసుకున్నాం. ఇప్పుడు మైనస్ క్యాన్సిల్, 6 ఇందులో 60 టైమ్స్ పోతుంది. 60 మినిట్స్ అమ్మా. 60 మినిట్స్ అంటే అవర్స్లో మార్చాలనుకో 60/60. అవర్కి నిమిషాలు, మినిట్స్ ఎన్ని? 60 కాబట్టి 60/60 1 అవర్. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇది అర్థమైంది సమ్మ. ఒక ఎలివేటర్ ఉంది అంటే, ఒక సపోజ్ మీకు చూసే ఉంటారు సినిమాల్లో, పిక్చర్స్లో గట్రానే, ఒక మైన్లో గట్రానే పైకి ఒక తొట్టిలా ఉంటుంది. అది మనకి ఏంటది గ్రౌండ్ లెవెల్కి 10 మీటర్స్ పైన ఉంది. గ్రౌండ్ లెవెల్కి 350 మీటర్స్ కిందకి వెళ్ళాలి. దాని స్పీడ్ ఎంత? నిమిషానికి 6 మీటర్స్ వెళ్తుంది కిందకి. అయితే ఈ మొత్తం 350 మీటర్స్కి వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది అన్నాడు. ఇది 10 ప్లస్ ఇది 350, మొత్తం 360 మీటర్స్ వెళ్ళాలి కిందకి. ఆ 360 మీటర్స్ వెళ్ళాలంటే ఒక్కొక్క గంటకి, ఒక్కో నిమిషానికి ఎంత వెళ్తుంది? -6. సో -360/-6 చేస్తే మనకి 6 మినిట్స్ అవుతుంది. 60/60 వస్తే 1 అవర్ పడుతుంది అన్నమాట. ఓకే అమ్మా, రైట్. హోంవర్క్ ఎక్షన్ సమ్స్ ఈరోజు ఏమేమి చెప్పాను సమ్స్, ఇది ఈ 3 చెప్పేసాను. ఇది మీరు చేశారమ్మా? ఏదది చెప్పాను కదా, చూడండి. సెకండ్ సమ్ ఏంటి? కంపెనీ ఎర్న్స్ 9 రూపీస్ పర్ బ్యాగ్ ఆన్ వైట్ సిమెంట్ బ్యాగ్స్. వైట్ సిమెంట్ అంటే గెయిన్ earned by company by selling how many bags? 7,000 bags white cement bags. By selling 7,000 white cement bags. అంటే 7,000 ఇంటూ వైట్ సిమెంట్ బ్యాగ్ మీద ఎంత వస్తుందమ్మా? 9 రూపీస్ వస్తుంది. 9 అంటే 63,000 రూపీస్. అలాగే లాస్ట్ గ్రే సిమెంట్ బ్యాగ్ మీద లాస్ ఎంత? 5. వాడు ఎన్ని అమ్మాడంట? గ్రే సిమెంట్ బ్యాగ్స్ 6,000 అమ్మాడు. లాస్ గాట్ బై కంపెనీ by selling how many bags? 6,000 bags. 6,000 bags of grey cement.
ఈజ్ ఈక్వల్ టు 6,000 ఇంటూ ఒక్కొక్క బ్యాగ్ మీద 5 రూపీస్ లాస్ అమ్మ. సో 6,000 ఇంటూ 5 30,000. చూడండి, వాడికేమో వైట్ సిమెంట్ బ్యాగ్స్ ఏమో 63,000 ఏమో గెయిన్ అవుతుంది, గ్రే సిమెంట్ బ్యాగ్స్ మీద ఏమో 30,000 లాస్ అవుతుంది. సో గెయిన్ ఈజ్ ఈక్వల్ టు, గెయినే కదా అవుతుంది, ఇంకా గెయినే ఎక్కువ ఉంది ఇక్కడ. మరి గెయిన్ ఈజ్ ఈక్వల్ టు 63,000 మైనస్ 30,000 అంటే టోటల్గా ఎంత అవుతుందమ్మా? 33,000 అవుతుంది. చూసుకోండి, అక్కడికి ఫస్ట్ సమ్ అయింది, ఇందులో ఫస్ట్ సమ్ అయింది. మొన్న ఎక్స్ప్లెయిన్ చేసాను, ఇది మళ్ళీ ఒకసారి చెప్పేస్తున్నాను, మీరు చేసేది. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ వైట్ సిమెంట్ బ్యాగ్స్ ఇట్ మస్ట్ బి షెల్ హ్యావ్ టు నైదర్ ప్రాఫిట్ నార్ లాస్ ఇఫ్ నెంబర్ ఆఫ్ గ్రే బ్యాగ్స్ సోల్డ్ బై 5,400. సెకండ్ వన్ ఏంటంటే చూడండి, లాస్ గాట్ బై సెల్ కంపెనీ by selling how many 5,400 grey cement bags. Grey cement bags is equal to 5,400 into ఎంతది ఎంత? గ్రే సిమెంట్ బ్యాగ్స్ మీద ఎంతమ్మా? 5 రూపీస్. సో ఎంత అవుతుంది? 5 0 0 5 0 0 5 4 22 5 5 25 27,000 27,000 అవుతుంది. ఓకే, రూపీస్. ఇప్పుడు ఏమంటున్నాడు అక్కడ? నైదర్ ప్రాఫిట్ నైదర్ గెయిన్ ఉండాలంట. అంటే మనకి ఏంటి, ఇది లాస్ కాబట్టి, అంటే వైట్ సిమెంట్ బ్యాగ్ మీద బ్యాగ్స్ వచ్చినాయి కూడా మనకి ఏమవ్వాలి? గెయిన్ కూడా ఇంతే అవ్వాలి. సో సిన్స్ దెర్ ఈజ్ నో there is neither gain nor loss, the profit got by selling white cement bags is must be equal to loss got by selling grey cement bags. అంటే ఏంటి, ఇక్కడ ప్రాఫిట్ కానీ లాస్ కానీ లేదన్నాడు. అంటే ఏంటి, మనకు వైట్ సిమెంట్ బ్యాగ్స్ మీద అమ్మే దాని మీద వచ్చే ప్రాఫిట్ ఇక్కడ మనకి ఇక్కడ వచ్చిన లాస్కి ఈక్వల్ అవ్వాలి. అంటే దేర్ ఫోర్ ప్రాఫిట్ ఆన్ వైట్ సిమెంట్ బ్యాగ్స్ ఈజ్ ఈక్వల్ టు అదే అవుద్ది అనమాట, 27,000 అవుద్ది. ఒక్కో బ్యాగ్ మీద ఎంత వస్తుంది? 9 రూపీస్. ఒక్కో బ్యాగ్ మీద ఎంతమ్మా ఇచ్చింది చూడండి, ఒక బ్యాగ్ మీద వైట్ సిమెంట్ బ్యాగ్ మీద ఎంత? 9 రూపీస్. దేర్ ఫోర్ ప్రాఫిట్ ఆన్ ఈచ్ బ్యాగ్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఈచ్ వైట్ బ్యాగ్ అనమాట, ఈచ్ బ్యాగ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 9 రూపీస్. సో దీన్ని ఇది డివైడ్ చేసి అనుకోండి, టోటల్ వైట్ సిమెంట్ బ్యాగ్స్ sold is equal to 27,000 by 9 రూపీస్. 9 ఇందులో 3 టైమ్స్ పోతే 3,000 అనమాట. అంటే ఇక్కడ 3,000 వైట్ సిమెంట్ బ్యాగ్స్ అమ్మితే ఇక్కడ ఎన్నయ్యి? 5,400 గ్రే సిమెంట్ బ్యాగ్స్ వస్తే అమ్మే దానితో ఈక్వల్ అయ్యి నైదర్ ప్రాఫిట్ నార్ లాస్ వస్తుంది అనమాట. ఇదమ్మా ఆ సమ్ము. సో ఇందులో అన్నీ చెప్పేసాను, ఫస్ట్ సమ్ తప్పించి ఎక్సర్సైజ్లో అన్నీ చెప్పేసాను, ఈ సమ్ తప్పించి. ఓకే, కాబట్టి విత్ దిస్ we completed this chapter. I will start another not this chapter, another chapter, maybe another chapter in next class. Okay, we will meet in next class. Bye.